గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. కృష్ణమోహన్ కు సంబంధించి బీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ తో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారనేదే మిస్టరీగా తయారైంది. అయితే లేటెస్ట్ గా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి తన స్టాండ్ ఏంటో స్పష్టం చేసి బీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళాలు పడేలా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురించి జరిగినంత చర్చ ఇంకే ఎమ్మెల్యే గురించి జరుగుండదేమో. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజులకు శాసనసభలోనే ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంలో కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌశిక్ రెడ్డి తదితరులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. మరక్కడ నిజంగా ఏం జరిగిందో ఏమో కానీ గద్వాల ఎమ్మెల్యే తిరిగి తమ పార్టీలోకి వచ్చేశారని సంబురంగా స్టేట్మెంట్లు ఇచ్చేశారు గులాబీ నేతలు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం స్థానికంగా ఆ పార్టీ నేతలతో కృష్ణమోహన్ రెడ్డికి సమస్యలు ఎదురయ్యాయన్న ప్రచారము జరిగిందే. గద్వాల కాంగ్రెస్ నాయకులు కొందరు కృష్ణమోహన్ రెడ్డి చేరికను బహిరంగంగానే వ్యతిరేకించారు కూడా. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ తో సమన్వయం లోపించి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే నిజంగానే సొంత గూటికి చేరారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఆయనతో పాటు పార్టీ వీడిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గూటికి చేరతారని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విషయంలో అంతలా మైండ్ గేమ్ ఆడిన బీఆర్ఎస్ ఇప్పుడు నవ్వుల పాలవుతోంది. అటు ఎమ్మెల్యేని ఇటు చూసే ప్రజలను పిచ్చోళ్లను చేసేలా ఆయన తిరిగి తమ పార్టీలోకి వచ్చారంటూ గులాబీ క్యాడర్ సైతం సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ ఇచ్చేసుకుంది. తీరా సీన్ కట్ చేస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి గులాబీ నేతల నోళ్లకు తాళం పడేలా ఆయన సీఎం రేవంత్ ను కలిశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కలవడానికి వేరే కారణముందట. ఆయన శాసనసభ సభ్యత్వం మీద గతంలో డీకే అరుణ కేసు ఫైల్ చేశారు. ఆ కేసును ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ డీల్ చేసిందే. ఇప్పుడు బండ్ల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఆ కేసు ఫైల్స్ ను ఇమ్మని అడిగేందుకు కృష్ణమోహన్ వెళ్లారంట. అలా వెళ్లి కలవడమే లేటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ మైండ్ గేమ్ ను షురూ చేసిందే. బండ్ల తిరిగి తమ పార్టీలోకి వచ్చేశారని వైడ్ గా పబ్లిసిటీ చేసిందే. పొలిటికల్ గా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు అదో అవకాశంగా మలుచుకోవాలని చూసింది. చివరికి నవ్వుల పాలైంది. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విషయంలోనూ బీఆర్ఎస్ అదే మైండ్ గేమ్ నడిపించాలని చూసింది. కృష్ణమోహన్ కలిసిన రోజే అసెంబ్లీలో వెంకట్రావు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. దీంతో తెల్లం కూడా కాంగ్రెస్ ను వీడి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నారని ప్రచారము చేశారు. అయితే ఆ విషయాన్ని ఆయన మొదటి రోజే ఖండించారు. బీఆర్ఎస్ లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారని, తన ఫోటో తీసి పార్టీ మారతారనే ప్రచారం చేస్తున్నారని, చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మంత్రుల ఛాంబర్లకు వచ్చి కలుస్తున్నారని, అంత మాత్రాన వారంతా పార్టీ మారేవారేనా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ తోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. తాజాగా కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీతో బీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయినట్టే కనిపిస్తుంది. పార్టీని వదిలిపోతున్న వారిని కాపాడుకోలేక మైండ్ గేమ్లు మొదలుపెట్టిన గులాబీ నేతలు అది రివర్స్ అవ్వడంతో నెటిజన్లకు ఓ రేంజ్ లో టార్గెట్ అవుతున్నారిప్పుడు.